చెతపచ్చ ది రింగ్ ఆఫ్ రౌడీస్. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈని బేస్ గా తీసుకున్న ఒక ప్యూర్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇంతకీ రింగ్ ఆఫ్ రౌడీస్ లో రచ్చ ఎలా ఉందని ఇప్పుడు డీటెయిలింగ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కొచ్చిలో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే పెరిగి పెద్దయ్యాక కొచ్చిలో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఒక క్లబ్ ని పెట్టి రచ్చ చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళ సక్సెస్ ని తట్టుకోలేని రివాల్ గ్యాంగ్స్ వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చగా జరిగిన గొడవలేంటి, లాస్ట్ వరకు ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్నారా లేదా అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసమే టైం తీసుకున్నారు. స్టార్టింగ్ లో మేల్ లీడ్స్ యొక్క చైల్డ్హుడ్ సీన్స్ కొద్దిగా క్రింజ్ లా అనిపిస్తాయి. ఎక్స్పెషల్ థియేటర్ దగ్గర కొట్టుకునే సీన్ అయితే మరీ ఓవర్ గా అనిపించింది. ఇంకా వన్స్ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళాక ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో అండ్ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీని అయితే డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. మనం చిన్నప్పుడు 10 స్పోర్ట్స్ లో చూసిన జాన్ సీనా ట్రిపుల్ హెచ్ సిగ్నేచర్ మూవ్స్ ని ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేశారు. ఇంకా మూవీలో డబ్ల్యూడబ్ల్యూఈ లో ఉండే రింగ్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఎంట్రీస్ ని చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఒక నాస్టాల్జియా ఫీల్ ఇస్తుంది ఆ సీన్స్ చూసేటప్పుడు. బీజిఎమ్స్ అండ్ విజువల్స్ కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్ మూడ్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి మూవీలో. ఇంకా ఎస్పెషల్ సెకండ్ హాఫ్ లో స్టేడియం ఫైట్ సీన్స్ లో సౌండ్ డిజైనింగ్ అనేది రేసీగా చాలా బాగుంటుంది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సీన్స్ కి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ మీకు యాక్షన్ సీక్వెన్సెస్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. మిస్ అవ్వకండి మూవీని. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.